Hi sir. Hello Andy. How are you doing? Fine. Sir, ఈ రోజు అసలు రీహాబ్ సెంటర్స్ అంటే ఎలా ఉంటాయి? ఇక్కడ యూస్ చేసే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి? ఏమేం ట్రీట్మెంట్స్కి ఆస్కారం ఉంటుంది? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. అసలు ముఖ్యంగా మనకు రిహాబిలిటేషన్ అంటే ముందు ఏంటో తెలియాలి. చాలా మందికి ఏంటంటే రిహాబిలిటేషన్ సెంటర్లో దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే అడిక్షన్ రిహాబ్ సపరేట్గా ఉంటుంది, మన రిహాబ్ సపరేట్గా ఉంటుంది. ఈ రిహాబిలిటేషన్ మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్స్. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక సర్జరీ జరిగింది, ఎగ్జాంపుల్ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, టీహెచ్ఆర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. ఈ సర్జరీ జరిగిన తర్వాత వాళ్ళకి ఇళ్లలో ఎక్సర్సైజ్ చేసుకోవడం, మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ స్టేబుల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్ళడం అనేది అంత ఈజీగా అవ్వదు. దానికి ప్రోటోకాల్ ఉంటుంది, అట్లీస్ట్ 6 weeks అనే ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ప్రోటోకాల్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఇళ్లలో అయ్యే పని కాదు. మళ్ళీ డాక్టర్ సూపర్విజన్ ఉండదు, నర్సింగ్ కేర్ సూపర్విజన్ ఉండదు, ప్రతిరోజు వెళ్ళడం రావడం కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ సర్జరీలో అయిందే బోన్ ఫ్రాక్చర్. సో దాని మీద పిల్లలు కూడా పర్సన్స్ కూడా కంపల్సరీ ఉండాలి కదా సార్, ఆ నర్చరింగ్ కూడా ఉండాలి. అది ఇళ్ళలో ఆల్వేస్ అందరికీ అవైలబుల్ ఉండదు. సో అప్పుడు ఏంటంటే అండి, జనరల్గా వాళ్ళు చేసుకున్న ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే మనకు కొన్ని నామినల్గా బేసిక్ ఎక్సర్సైజ్ చెప్తారు. ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు ఫిజియో కానీ చెప్తారు. ఆ బేసిక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇది వరకు ఉన్న లైఫ్ స్టైల్ని రీచ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు, స్టేబుల్ అవ్వరు, అంటే రెగ్యులర్ వాకింగ్లోకి రారు. అప్పుడు ఏంటంటే ఈ రిహాబిలిటేషన్ ఏంటంటే అట్లీస్ట్ పర్ డే 2 times సెషన్స్ మనం ఇచ్చామనుకుంది. ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఏ ఎక్సర్సైజ్ ఏ టైంలో మనం చేస్తున్నాము, ఏది చేస్తే ఆయన తొందరగా రికవర్ అవుతున్నాం, మనం అబ్జర్వేషన్లో ఉంటాం, కంప్లీట్ ఫాలో రికార్డ్ ఉంటుంది, రాసుకుంటాం. ఈ టైంలో ఈ ఎక్సర్సైజ్ చేశారు, ఈ టైంలో ఈ ట్రీట్మెంట్ ఇచ్చాము, ఈ టైంలో నర్సింగ్ వాళ్ళు వచ్చారు, ఈ టైంలో డాక్టర్ కన్సల్టేషన్, ఈ టైంలో పారామీటర్స్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ బీపీ ఫ్లక్చువేషన్, షుగర్, ఏదైనా డయాబెటిక్ ఉన్నా, వీటన్నిటి అబ్జర్వేషన్ అంటే ఇళ్లలో అవుతుంది, అవ్వదని కాదు. అక్కడ 50% అవుతాయి, 70% ఇక్కడ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనం మొత్తం రెగ్యులరైజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే మన రిహాబిలిటేషన్ మీకు చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా మీరు చెప్తున్న మాటలు వింటుంటే సార్ ఇది ఒక అనదర్ టెంపుల్ ఆర్ అనదర్ వర్క్షిప్ అని చెప్పొచ్చు, వర్షిప్డ్ ప్లేస్. బికాస్ ఎక్కడ అంత జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి సార్, ఇప్పుడు అందరు ఇండివిజువల్ ఫ్యామిలీలో కాబట్టి నర్చరింగ్కి చాలా పెద్ద పీఠం వేస్తుందేమో అంటే. డెఫినెట్లీ అండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సింగిల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయన్నా కూడా వీటన్నిటి నుంచి ఎవరి దగ్గర టైం లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారు, నేనే ఉన్నాను, మనం అనుకోవద్దు అన్నమాట. బట్ ఏంటంటే మనకి ఏదైనా సర్జరీ జరిగింది అనుకోండి, ఒకసారి అయిన తర్వాత మనం ఎంబడి ఒక మనిషి అయితే ఉండాలి కదా, ఉన్న పని అయితే వదులుకొని మనం ఉండలేం కదా మనిషి ఎంబడి. సరే ఈ రోజుల్లో ఏంటంటే పేయింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. పేయింగ్ కెపాసిటీ కూడా ఇది వరకు ఉన్న రోజుల్లోగా అట్లాగా ఉండదు. ఆ పేయింగ్ కెపాసిటీ పెరగడం వల్ల కూడా ఏంటంటే సరే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, వాటిల్లో మనము అడ్మిట్ చేద్దాం, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, కేరింగ్ ఎక్కువ ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, పేషెంట్ ఎంత తొందరగా రికవర్ అవ్వాలి అని. అదే కదా, ఎగ్జాక్ట్లీ. రిహాబ్ అనేది కూడా దానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు రికవరీ అనేది సపోజ్ ఇంట్లో ఉండి 2 నెలలు 3 నెలలు ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి 20 daysలో 25 daysలో మీరు వెళ్ళిపోతారు ఈజీగా. సరే ఇంకా ఉంచమైన మైనర్ సర్జరీస్ వారంలో బయటకు వచ్చేస్తారు కదా, డిశ్చార్జ్ అయిపోతారు. సో ఎలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంది సార్, వాట్ కైండ్ ఆఫ్ కేర్? అది చెప్తాను మీకు. ముందు ఏంటంటే మన ఈ రిహాబిలిటేషన్ సెంటర్ మీకు ఎలా ఉంటుందో ఒకసారి మీరు తెలుసుకోండి. ఎందుకంటే చాలా మందికి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇతని హిప్ రిప్లేస్మెంట్ జరిగిన అతను చూడండి, అక్కడ ఎక్సైల్ మనం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మేడం చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటి పోస్ట్ ఆపరేటివ్ సర్జరీస్లో మనం ఏం చేస్తాం, లైక్ స్ట్రోక్ పేషెంట్స్, పెరాలసిస్ వచ్చిన వాళ్ళలో మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ పేషెంట్ అతను మాకు ఆల్రెడీ అడ్మిట్ అయిపోయి 20 days అవుతుంది. ఇతనికి ఏం జరిగింది, టీహెచ్ఆర్ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ జరిగింది. సో ఇతని ఏజ్ ఎంత ఉంటుంది, ఎగ్జాంపుల్ మీరు చూసి గెస్ చేయండి. 76 తను. 76 ఏజ్ అతనికి మనం ఇంట్లో సర్వీస్ చేయాలంటే ఎలా ఉంటుంది, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బిజీగా ఉంటారు. సో మన అటువంటి వాళ్ళకి ఇటువంటి రిహాబిలిటేషన్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఒకసారి చూడండి, మన నర్సింగ్ కేర్ స్టాఫ్ కూడా ఆ పేషెంట్ అక్కడ పడుకున్నారు. ఇక నర్సింగ్ కేర్ స్టాఫ్ వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. అంటే లైక్ ఏంటి బీపీ కానీ పారామీటర్స్ కానీ, డయాబెటిక్ ఏదైనా పెరిగినా తగ్గినా, హార్ట్ బీట్ ఏదైనా చేంజ్ ఉన్నా, ఆక్సిజన్ లెవెల్స్ ఏదైనా చేంజ్ ఉన్నా కూడా వీళ్ళు ఇప్పటివరకు అప్డేట్ ఉంటే రికార్డ్ చేసి పెడుతూ ఉంటారు. సో వీటిల్లో ఈ పేషెంట్ వాళ్ళలో ఎక్కువ యూజ్ అవుతాయి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ కేసు ఆయన అడ్మిట్ అయి ఉన్నారు కదా, సరే వాళ్ళకి ఏంటంటే Day 1, Day 2, Day 3 ఒక 1 week వరకు బెడ్ సైడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అప్పుడు రికవర్ అయిన తర్వాత చిన్నగా వాకింగ్ ఎలా చేస్తారంటే మా రిహాబ్ ఒకసారి రూమ్ చూడండి మీరు కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి ఏంటంటే సరే వాకింగ్ చేయించాలనుకోండి, వాకర్ బట్టి ఈ స్పేస్ అనేది అవసరం. సో మనకు నీట్గా చేయిస్తాం. మళ్ళీ స్ట్రోక్ పేషెంట్స్లో అన్వేయింగ్ మిషన్ అంటాం దాన్ని.
వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా కింద ట్రెడ్మిల్ ఉంటుంది, ఆ ట్రెడ్మిల్లో దాని మీద వాక్ చేయించారు. ప్యారలర్ బార్ అంటాం అది, ఆ ప్యారలర్ దాని మీద చేయించారు. ఇది టిల్ట్ టేబుల్. దీని మీద కూడా ఏంటంటే కొంచెం ట్రంక్ మొబిలిటీ, ఆ ట్రంక్ స్టేబుల్గా లేకపోవడం, అప్పర్ ట్రంక్ స్టేబుల్గా లేకపోవడం వల్ల వాళ్ళకి దీని మీద కూడా మనం చేయిస్తాం. ఫిజియో బాల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, వాటి మీద ఎక్సర్సైజ్ చేస్తాం. ఇది ఏంటంటే కంప్లీట్గా రియాబ్ సెటప్ అంటే వాళ్ళు ఒకసారి అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి వాళ్ళు హ్యాపీ స్మైల్తోనే బయటకు వెళ్ళాలి. దాని గురించి ఇంత సెటప్ మనం చేసుకుందనమాట. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ లేవనుకోండి, ఇప్పుడు మామూలుగా అడ్మిట్ చేసి అదే బెడ్ సైడ్ ఎక్సర్సైజ్ అనుకోండి, వాళ్ళు ఇంట్లో చేసుకున్నట్టే కదా. అదే ఇప్పుడు రిహాబ్కి వచ్చారనుకోండి, ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇది మెయిన్ వాళ్ళకు అడ్వాంటేజ్ అంటే అడ్మిట్ అయిన వాళ్ళలో. ఇప్పుడు ఇది చూడండి, ఇది బెడ్, కైరోప్రాక్టిక్ బెడ్ ఇది స్పెషల్గా. ఇది వాళ్ళకి సంబంధించిన ఏదన్నా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఆ ట్విస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు ఇది వరకు, అటువంటి మూమెంట్స్ అది ఈ మనం చేస్తాం, అది వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇది వరకు చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఈ కైరోప్రాక్టిక్ బెడ్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఎలా చేస్తాం ఏంటని మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఈ బెడ్ దానికి యూజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ ఈ ఆల్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఏంటంటే బెడ్ సైడ్ చేసిన ట్రీట్మెంట్సే కాకుండా ఈ రూమ్ ఎస్పెషల్గా ఈ రిహాబ్ రూమ్ అంటే కొంచెం ప్లెజెంట్గా ఉండడానికి ఇక్కడ వాక్ చేయించడము, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం, అంటే ఇది చెప్పాను కదా, అన్వేయింగ్ మిషన్, టిల్ట్ టేబుల్, ప్యారలర్ బార్, ఇంకా వాళ్ళకి సంబంధించిన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏది ఉన్నా కూడా ఇక్కడ చేస్తాం. ఇప్పుడు మా డాక్టర్ జ్యోతిక ఫిజియో, తను శ్రవణ్. ఏంటంటే ఈ ఫిజియోలో మాకు ఒక టీం. ఇలాగే రిహాబిలిటేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నర్సింగ్ కేర్ ఉంటుంది, డే కేర్ ఉంటుంది, డే కేర్ ఉంటుంది, అండ్ వార్డ్ బై కేర్ ఉంటుంది, డాక్టర్ కన్సల్టేషన్స్ ఉంటాయి, డిఎంఓ గారు ఆయన వచ్చి నైట్ టైంలో వాళ్ళ ఏది చేయాలో ఆయన పని ఆయన చేస్తారు, ఇక్కడే పడుకుంటారు ఆయన వచ్చి, డిఎంఓ డాక్టర్ కూడా. సో ఏంటంటే ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అంతే జాగ్రత్త మనం హ్యాండిల్ చేస్తాం, ఎక్కడ కూడా ఇబ్బంది. సో ఇంట్లో కానివి ఏవైతే ప్రశాంతంగా ఒక డాక్టర్ని కూడా రోజు హైర్ చేసుకోలేము కదా సార్, ప్రతి రోజు వచ్చి పోవాలంటే అది ఇంపాసిబుల్ టాస్క్. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్, బెస్ట్ ఎలాంటి వాళ్ళు ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ పొందొచ్చు, ఎలాంటి వాళ్ళకి, ఎలాంటి పేషెంట్స్ కి ఇది బెస్ట్ సొల్యూషన్ అవుతుందంటారు? రిహాబిలిటేషన్ అంటే అదే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో బెస్ట్ ఎవరికి అని అంటే పెరాలసిస్ కేసెస్, స్ట్రోక్ పేషెంట్స్ ఉంటారు కదా, ఆ పెరాలసిస్ వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ చేసుకొని ఇళ్లల్లో వాళ్ళు పనులు చేసుకున్నంత మట్టుకు వాళ్ళకి అవ్వదు కదా, కొందరు వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్గా ఇంకా పెరాలసిస్ కేసుల్లో వాళ్ళకి ఏంటంటే 2 times విజువలైజేషన్స్ ఉంటుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసారు కదా ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండి. ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి కూడా ట్రీట్ చేస్తే ఏంటంటే ఇళ్లలో ఉండే 6 నెలలు పట్టేది ఇక్కడ 20 days నుంచి 25 days నుంచి రికవర్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ రిహాబ్ ఉన్న అడ్వాంటేజ్. వెరీ నైస్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఈవెన్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, లైక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా దిస్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో కూడా మనం ఇది కూడా మాట్లాడుకోవాలి. రిహాబిలిటేషన్ అంటే హెల్దీగా ఉన్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ ఉంటుందండి, సయాటికా పెయిన్ ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటుంది. మనకి దాదాపు ఈ 12 years ఎక్స్పీరియన్స్లో మనం ఈ ట్రీట్మెంట్స్లో చాలా ఎక్స్పర్ట్స్ అండి. వీటిల్లో ఏంటంటే నాన్ లోకల్స్ ఉంటారు. సరే ఇక్కడ మనం ట్రీట్మెంట్ బాగా ఉంటుంది, బాగా జరుగుతుంది, తగ్గిపోతుందని ఒక ఇది ఉన్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంటే వాళ్ళకి కూడా రూమ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తగ్గించుకొని వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. సో ప్రాబ్లం ఏదైనా కూడా సొల్యూషన్ కావాలి అంటే మంచి సార్ చెప్పినట్టు ఒక మంచి స్మైల్తో, ఒక హ్యాపీ స్మైల్తో ఎటువంటి ప్రాబ్లం అయినా సొల్యూషన్గా తీర్చిదిద్దుకొని వెళ్ళాలి అని అంటే సో ప్లీజ్ విజిట్ టెండర్ హ్యాండ్స్. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నంబర్కి కాల్ చేస్తే సార్ విల్ డైరెక్ట్లీ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.